మీ మొబైల్‌లో 5G సిగ్నల్ రాకపోతే కొన్ని సెట్టింగ్స్‌ని అయితే మీరు చేంజ్ చేసుకోవాలి. సో, ఆల్రెడీ ఆ సెట్టింగ్స్ అవైలబుల్‌లో ఉంటే ఓకే. లేకపోతే ఫస్ట్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత కూడా మీకు సిగ్నల్స్ రాకపోతే మీ ఏరియాలో సిగ్నల్స్ లేనట్టుదనమాట. సో, ముందు ఆ సెట్టింగ్స్ ఆన్‌లో ఉందా లేదా మనం చూసుకోవాలి. దానికోసం మీరు మీ మొబైల్‌లో సెట్టింగ్స్‌లో ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి మొబైల్ నెట్వర్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మీ మొబైల్‌లో సిమ్ కార్డ్స్ కనిపిస్తాయి. ఓకే. సో, సిమ్ 1 అండ్ సిమ్ 2 అని. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ సిమ్ 1 ఏ మొబైల్‌లో అదే ఏ నెట్వర్క్ సిమ్ 1లో ఉందా? సిమ్ 2లో ఉందా? 5G నెట్వర్క్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను సిమ్ 1 యూజ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మీరు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే సిమ్ ఎనేబుల్ ఎలానో ఉంటుంది కాబట్టి అక్కడ వివో 5G కాల్స్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు 5G సిగ్నల్స్ అనేది వాయిస్ కాల్స్ అనేది 5G సిగ్నల్స్ ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది. ఇంకోటేంటంటే ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ ఇక్కడ ఉంది చూడండి. ఈ ఆప్షన్‌ని మీరు దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ కొన్నిసార్లు మనకి మొబైల్ అప్డేట్ వచ్చినప్పుడు గానీ, లేదంటే మీరు మాన్యువల్‌గా చేంజ్ చేయడం వల్ల గానీ, ఇక్కడ 4G ప్రిఫర్డ్‌కి వెళ్ళిపోతుంది. ఇక్కడ పైన టాప్‌లో చూడండి మీకు ఇక్కడ 4G సిగ్నల్ అయితే కనిపిస్తుంది. మీకు చూడండి నేను వైఫై టర్న్ ఆఫ్ చేశాను. 4G సిగ్నల్ కనిపిస్తుంది. నేను ఇప్పుడు ప్రిఫర్డ్ టైప్ నెట్వర్క్‌ని ఏం చేస్తానంటే నేను 5G ప్రిఫర్డ్ నెట్వర్క్‌గా చేంజ్ చేశాను. సో, ఇలా చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి 5G సిగ్నల్ అనేది అవైలబుల్‌లో ఉంటే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు అవైలబుల్‌లో ఉందో లేదంటే మీరు వేరే మొబైల్‌లో కూడా చెక్ చేసి చూడవచ్చు. అలాగే ఇక్కడ ఆపరేటర్ చూడండి. ఆపరేటర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆటో సెలెక్ట్ అని ఉంటుంది కదా! ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా వస్తుంది. మీరు ఇక్కడ ఎటువంటి చేంజ్ చేయాల్సిన లేదు. లేదనుకుంటే ఇక్కడ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటే మాత్రం పైన ఆటో సెలెక్ట్‌ని మీరు టర్న్ ఆన్ చేసుకోండి. ఇది సెర్చింగ్ కంప్లీట్ అయినంత వరకు సో, మనం బ్యాక్ ప్రెస్ అయితే చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇక్కడ నెక్స్ట్ యాక్సెస్ పాయింట్. సో, యాక్సెస్ పాయింట్స్ అనేది ఇక్కడ కంప్లీట్‌గా డిఫాల్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు డిఫాల్ట్ రాకపోతే ఇక్కడ జియో ప్రెజెంట్ అయితే మనకి జియో అండ్ జియో నెట్ అని ఉంటుంది. ఇది మీరు బై మిస్టేక్ ఏదైనా చేంజ్ చేయడం వల్ల ఇక్కడ చూడండి. నేను ఈ బటన్ ఇక్కడ ఐ బటన్ ఉంది కదా! సో, స్మాల్ ఐ దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఏదైనా సెట్టింగ్స్ మీరు చేంజ్ చేయడం వల్ల మీకు బై మిస్టేక్ ఏదైనా జరిగి ఉంటే ఇక్కడ డిలీట్ ఉంది కదా! డిలీట్‌పై క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 3 డాట్స్‌పై క్లిక్ చేసిన వెంటనే మీకు రీసెట్ యాక్సెస్ పాయింట్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు రీసెట్ ఉంటుంది. సో, ఈ విధంగా రీసెట్ చేసుకోండి. ఇలా రీసెట్ చేసుకోవడం వల్ల మీరు సెట్టింగ్స్‌లో ఏదైనా చేంజెస్ చేస్తే అది మోడిఫై అయ్యి మీకు మళ్ళీ నార్మల్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది మొబైల్‌కి వస్తుంది. సో, ఓకే. మీరు ఇంకోటి ఏంటంటే 5G సిగ్నల్ ఈవెన్ 4G సిగ్నల్ యూజ్ చేసినప్పటికీ మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ అనేది బ్రేక్ అవుతూ వస్తుంది. కట్ అవుతూ వినిపిస్తుంటే మాత్రం అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు వైఫై కనెక్ట్ అయ్యి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ అనేది బ్రేక్ అవుతూ జరుగుతుంది. బ్రేకింగ్ అవుతుందన్నమాట. అలా అవ్వకూడదంటే మీరు ఏం చేయాలంటే వైఫైలో మనం ఒకే దగ్గర స్టేబుల్‌గా ఉండం. దానికోసం ఇక్కడ చూడండి వైఫై కాలింగ్ అనే ఆప్షన్ ఉంది కదా! దీనిపై క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ అయ్యి ఉంటే డిసేబుల్ చేసుకోండి. ఈ విధంగా ఎనేబుల్ అయ్యి ఉంటే మీరు డిసేబుల్ చేసుకోండి. లేదంటే ఈ సెట్టింగ్స్‌లో మొబైల్ కాలింగ్ ప్రిఫర్డ్ అని పెట్టినా ఓకే. లేదనుకుంటే డైరెక్ట్‌గా డిసేబుల్ చేసినా ఓకే. వైఫై కాలింగ్ మనకు అవసరం లేదు. ఎప్పుడంటే వైఫై కాలింగ్ మనకు అవసరం అంటే మీ ఏరియాలో సిగ్నల్ తక్కువగా ఉండి మీకు వైఫై కాలింగ్‌ని అప్పుడు ప్రిఫర్ చేయొచ్చు. అప్పుడేంటంటే మీరు ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మొబైల్ అండ్ దీన్ని నేను ఇక్కడైతే డిసేబుల్ చేస్తాను. ఎందుకంటే మాకు సో, సిగ్నల్స్ బాగానే ఉంటుంది. ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్‌ని అయితే మీరు ఇక్కడ ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు మొబైల్ డేటా ఆన్ చేస్తారు కదా! సో, మీరు మొబైల్ ఛార్జింగ్ సేవ్ అవుతుందని ఎప్పటికప్పుడు మొబైల్ డేటాను ఆఫ్ చేస్తుంటారు. సో, అలా ఆఫ్ చేయడం వల్ల మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఏమాత్రం ఇంక్రీజ్ అవ్వదు. జస్ట్ స్మాల్ పర్సెంటేజ్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే మొబైల్ డేటాని మీరు ఎనీ టైమ్ ఆన్‌లో ఉంచినా నో ప్రాబ్లమ్. 24/7 మీరు ఆన్‌లో ఉంచొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు మొబైల్ డేటా ఎందుకు ఆఫ్ చేస్తారంటే చాలామంది వాళ్ళు సో, అన్‌వాంటెడ్ నోటిఫికేషన్స్ రాకుండా ఉండడానికి. సో, ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ మోర్ సెట్టింగ్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ వీపీఎన్ మనకు అవసరం లేదు. ప్రైవేట్ డీఎన్ఎస్ కూడా అవసరం లేదు. సో, ప్రైవేట్ డీఎన్ఎస్ ఎప్పుడంటే మనం ఇంట్లో మొబైల్స్ అనేది కిడ్స్‌కి ఇస్తుంటే సో, అన్‌వాంటెడ్ కంటెంట్ రాకుండా ఉండడానికి మేము ఇక్కడ స్పెసిఫైడ్ డీఎన్ఎస్‌లో మీరు చిల్డ్రన్స్‌కి పెట్టొచ్చు. లేదంటే ఆఫ్‌లో చేయొచ్చు. ఓకే. ఆటోమేటికల్లీ సపోర్ట్ అనమాట. ఆఫ్‌లో పెట్టొచ్చు. లేదంటే సో, స్పెషల్ దానికోసం వేరేగా ఉంటుంది. దాన్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే సో, కాలింగ్ సెట్టింగ్స్ ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ
ఆన్సర్ అండ్ ఎండ్ కాల్స్ ఉంటుంది కదా, దీంట్లో మనకి ఈ ఆప్షన్స్ ఏం అవసరం లేదండి. ప్లస్ పవర్ బటన్ టు ఎండ్ కాల్ ఇది అయితే ఆన్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఆన్ చేస్తే బై మిస్టేక్ మన లైటింగ్ కోసం పవర్ బటన్ ఎంటర్ చేస్తే కాల్ అనేది కట్ అవుతుంది. ఇంకా చూడండి ఇక్కడ కాల్స్ డిఫాల్ట్ టు స్పీకర్ అంటే మనం కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే స్పీకర్ ఆన్ అవుతుంది. ఇది మనకి అవసరమైతే మీరు ఆన్ చేసుకోండి. ఇది మనకి అవసరం అనమాట. ఈ సెట్టింగ్ అనేది అవసరం. సో వైబ్రేట్ వెన్ యూ కాల్ ఆర్ ఆన్సర్డ్. సో మనం ఫోన్ని రింగ్ చేసి చేతిలో పట్టుకుంటాం కదా, సో ఎవరైనా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసారు లేదని చెవి దగ్గర పెట్టకుండా మనకు వైబ్రేషన్ వచ్చిన వెంటనే మనం చెవి దగ్గర పెట్టుకుని మనం వినొచ్చు, సో మాట్లాడొచ్చు. ఇంకోటి లిఫ్ట్ టు హియర్ దీన్ని కూడా ఎనేబుల్ చేసుకుంటే మనం అంటే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం కాల్ లిఫ్ట్ చేసినప్పుడు చెవి దగ్గర పెడితే కాల్ ఆటోమేటిక్ లిఫ్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం కొన్ని సెట్టింగ్స్ చేయొచ్చు. మన 5G నెట్వర్క్ గురించి చేస్తూ ఇందులో మీకు యూజ్ అయ్యే కొన్ని సెట్టింగ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 5G నెట్వర్క్ గురించి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు జియో యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఇలాంటి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అంటే మోర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.